సో మన తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు ఆడవాళ్ళకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఈ అక్టోబర్ 6 నుండి టికెట్ ప్రైజెస్ పెంచేశారు. ఆడవాళ్ళకి అందరికి కూడా ఫ్రీ పెట్టేసి మగవాళ్ళు కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా, టికెట్ ప్రైజెస్ పెంచారు కదా. మాట చెప్తా మేడం, ఇప్పుడు లేడీస్ మనం ఓటు వేస్తున్నాము, వాళ్ళు జెంట్స్ కూడా ఓటు వేస్తున్నారు కదా మేడం. మళ్ళీ జెంట్స్కి ఏంటంటే ఓటు వేయకుండా పైసలు తీసుకొని ఇది చేస్తున్నారు, అంటే లేడీస్కి పైసలు ఇవ్వకుండా తీసుకుంటున్నారు, అంటే బస్సులు తీసుకుంటున్నారు కదా, అంటే జెంట్స్ కూడా ఇవ్వలే కదా మేడం. అట్లా అయితే అందరికి ఫ్రీ బస్ చేయాలి కదా, ఓన్లీ అవును అందరికి ఫ్రీ బస్ ఇవ్వాలి, జెంట్స్ కూడా ఫ్రీ బస్ ఇవ్వాలి మేడం. ఒక్కరికి లేడీస్ కి ఫ్రీ బస్ వేస్తే అంటే జెంట్స్ ఓటు వేస్తలేరా? జెంట్స్ కూడా మేము లేడీస్ ఒకటే వేస్తున్నామా చెప్పండి మేడం. ఒక న్యాయంతో మీరు కూడా మాట్లాడాలి కదా, అదొకటి కోరుకుంటాను నేను. చెప్పండి మీరు. ఆడవారి గురించి ఆలోచించి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కదా, మరి ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? ఒక మాట మేడం, మా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అంత మంచి జరిగింది మేడం, చాలా మంచి జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాకు ఏ మంచి జరగలేదు. మా పానాల పైన కూడా నించుంటాం, కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చాలా మంచి జరిగింది. మా పిల్లలకు మా జల్లెలకు అంత చాలా మంచి జరిగింది. ఇప్పుడు నాకు మంచి జరిగింది ఏమొచ్చింది? ఏంది అన్ని చేశాడు కదా మేడం, కేసీఆర్ అన్ని చేశాడు కదా. ఏమేమి చేశాడు మీరు మీకు తెలిసిపోతుంది కదా. రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మాకు ఒక పింఛని, ముసలిలో పింఛని 4,000 అన్నాడు. ఇప్పుడు ఒక మన ఏమంటారు కోతులు అంటే చెక్క వాళ్ళకి ఎంత, వాళ్ళు పని చేసుకుంటారా మేడం? పని చేసుకోలేరు. ఇంట్లో పని చేసుకుంటే కూడా వాళ్ళని ఎలగొడతారు. వాళ్ళకి ఏం కష్టం ఉంది మేడం? ఏం లేదు వాళ్ళకి, తెలుసా? అందుకనేసి మాట్లాడుతున్నా, ఇంతే మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని పథకాలు ఇచ్చారు కదా, ఫ్రీ బస్ అని చెప్పేసి, సన్న బియ్యం అని చెప్పి, ఫ్రీ కరెంట్ అని చెప్పి. అది కరెక్ట్ మేడం. ఫ్రీ బస్ వచ్చిన వాళ్ళకి లేడీస్ ఎంత మంది బస్సులకి వెళ్ళి కింద పడ్డారు మేడం, ఎంతమంది పనులు పోయినాయి, అది మీరు అడగండి మేడం. మళ్ళీ ఇంకొకటి సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యంతో మీకు కడుపు నింపుకుంటున్నామా? 4 ఇంట్లో అడుక్కుంటే కూడా మాకు సన్న బియ్యం వస్తాయి మేడం. ఇంకా కొంచెం అన్నం పెట్టమ్మా అంటే కూడా అన్నం పెడతారు మేడం. కానీ మరింత దారుణం ఉండొద్దు మేడం. ఇగో అందరికి కేసీఆర్ ఎట్లా చేసిండో ఈయన కూడా అట్లా చేయమాను, మళ్ళీ మేము ఓటు వేస్తాం, కంపల్సరీ ఓటు వేస్తాం మేడం. కానీ ఒక ఆడపిల్లలైనా సరే మొగళ్ళైనా సరే అరే ఓటు వేస్తేనే ఇదన్న, అంటే లేడీస్ కూడా ఓటు వేస్తున్నారు, జెంట్స్ కూడా ఓటు వేస్తున్నారు, అందరూ ఓటేస్తున్నారు. ఇప్పుడు నేను సన్న బియ్యం ఇస్తున్నా, నేను దొడ్డు బియ్యం ఇస్తున్నా అంటే కేసీఆర్ మాకు దొడ్డు బియ్యం కూడా ఇచ్చిండు. కానీ ఆయన మంచి పని చేసిండు, ఆయన చాలా మంచి పని చేసి ఆయన కోసం మేము చావనికైనా రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా సిద్ధంగా ఉన్నారో చెప్పండి, అంతే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు వస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారే? కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, అంతే.